టీడీపీ అధికారంలోకి వస్తేనే గుడివాడ అభివృద్ధి చెందుతుందని గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. విజయవాడ నుంచి గుడివాడకి 4 లైన్ల రోడ్లు, గుడివాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ల నిర్మిస్తామని తెలిపారు. ముస్లింల కోసం ఈద్గా, క్రిస్టియన్స్ కోసం క్రైస్తవ భవన నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గుడివాడను మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు అన్ని విధాలా చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒక పర్యటన విజయవంతం చేసినందుకు ముందుగా కార్యకర్తలకి, నాయకులకి, అదేవిధంగా ప్రజానికానికి నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు. కేవలం ఒక్కరోజు వ్యవధిలో ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి వస్తున్నారని తెలిసిన వెంటనే దాదాపుగా అన్ని రోడ్లుగా బ్లాక్ అయిపోయినా ముఖ్యమంత్రి గారు 2 గంటలు వేరే పనుల వల్ల ఉండటం వల్ల 2 గంటలు ఆలస్యంగా వచ్చినా మండు టెండలో అందరూ కూడా ఒక్కరుగా వెళ్ళిపోకుండా కార్యక్రమాన్ని, ఆ ఒక్క సభని విజయవంతం చేసినందుకు వీళ్ళందరి గారు పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. ముఖ్యమంత్రి గారు గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వం తరపు నుంచి ఏ కార్యక్రమాలు అయితే ఆయన చేస్తున్నారో రాబోయే 5 సంవత్సరాల్లో ఆయన చేయబోయే కార్యక్రమాలు కానివ్వండి, ఇప్పుడున్న కార్యక్రమాలకు మరింత మెరుగుపరిచే కార్యక్రమాలు కానివ్వండి, నందమూరి తారక రామారావు గారి సొంత నియోజకవర్గం పుట్టిన గడ్డ మీద ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం చేసుకోవటం కానివ్వండి, ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి ఎన్నో హామీలు ఈ నియోజకవర్గంలో ప్రకటిస్తాం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి మా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు. డ్వాక్రా మహిళలకి ప్రతి సంవత్సరం గారా నేను 10,000 రూపాయలు ఇస్తాం జరుగుతుందని చెప్పి అంటున్నారు. అదేవిధంగా వృద్ధులకి 2,000 పెన్షన్ని 3,000 చేస్తారని చెప్పి నేను ప్రకటిస్తాం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు గర 15,000 రూపాయలు ప్రకటిస్తాం. ఏదైతే ప్రకటించారో అది మరింత ముందుకెళ్లే విధంగా ఈరోజు టీఎం గారు ప్రకటిస్తాం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకి, మైనార్టీస్కి కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి చేకూరే విధంగా గుడివాడ నియోజకవర్గంలో ఆయన వేదిక మీద ప్రకటిస్తాం. నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పి అందరూ చెప్పుతున్నా. 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటూ ఈ యొక్క నియోజకవర్గాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా గెలిచిన తర్వాత హైదరాబాద్లోనే మకం ఉంటూ ప్రజలకు ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా, లేకపోతే సమస్యల మీద పోరాటం చేస్తాం కానీ, లేకపోతే మాట్లాడటం కానివ్వండి, లేకపోతే ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇస్తాం కానివ్వండి, లేకపోతే అసెంబ్లీలో మాట్లాడటం కానివ్వండి, ఏనాడు కూడా చేయకుండా కేవలం ఎన్నికల సమయంలో కేవలం డబ్బుతో రాజకీయాలు ఆడి ఈరోజు ప్రజల్ని మాయ చేస్తున్న ఇక్కడున్న వైసీపీ మాజీ శాసనసభ్యులు గారికి ఆయన మాట్లాడుతూ మొన్న ఒక విధంగా మేము మేనిఫెస్టో రూపొందించుకుంటామంటే అసలు నియోజకవర్గం మేనిఫెస్టో అంటూ ఏముండదు, పార్టీ మేనిఫెస్టో ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇది చెప్పుతున్నాం. నియోజకవర్గ మేనిఫెస్టో అంటే ఇది. నియోజకవర్గంలో సమస్యలు ఉంటాయి, నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడతారు, నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బందులు వస్తే మన కష్టాలు, మనకు ఏ నమ్మకం చేస్తే మనకు ఓటేశారో ఆ నమ్మకాన్ని తీర్చాల్సిన బాధ్యత మనల్ని ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఎన్నుకుంటే మన బాధ్యతగా మనం భావించాలి. ఈరోజు మేము ధైర్యంగా చెప్పాం, రాగానే ఇక్కడే మేము ఉంటాం, మీకే సమస్య ఉన్నా తీరుస్తాం, గుడివాడ నియోజకవర్గ బాధ్యత, అభివృద్ధి బాధ్యత మాది అని చెప్పని ఆనాడు ధైర్యంగా చెప్పాం. దానికి అనుగుణంగానే ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. ఆ ప్రణాళిక ఆధారంగానే ఇక్కడ ప్రజానికం గత ఎన్నో సంవత్సరాలుగా ఏ విధంగా నష్టపోయారో ఆ విధంగా ఆ సమస్యలు తెలుసుకుని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేత
ఆ హామీలు ప్రకటిస్తాం, ఆ హామీలు చేసి తీరతాం అని చెప్పిన దమ్ముగా ధైర్యంగా మేము ప్రకటిస్తాం జరిగింది. దీంట్లో ఇంకో మా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి. అడిగిందల్లా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, ప్రజల మనోభావాలకు అనుగుణంగా మేము ఏదైతే మేనిఫెస్టో రూపొందించామో దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సానుకూలంగా స్పందించి ఆయన అడిగిందల్లా నేను చేసి తీరతానని చెప్పని వేలాది మంది ప్రజా సమక్షంలో చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ధన్యవాదాలు. దీంట్లో ప్రతిదీ కూడా ఈరోజు మేము కోరుకునేది ఒకటే, ప్రతిదీ కూడా చేసే బాధ్యత మాది. యువకుడిగా, రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, రాజకీయాలంటే ఆసక్తి, ప్రజాసేవ చేయాలని చెప్పి కోరుకున్న వ్యక్తిగా ప్రజానికం నేను కోరుకునేది ఒకటే, ఈరోజు ఒక్క అవకాశం ఇవ్వండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటూ ఏ హామీ అయితే ఇచ్చామో ప్రతి హామీని గారు నిలబెట్టుకుంటాం. గుడివాడ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా మారుస్తాం. మేము కుల రాజకీయాలు కానివ్వండి, మత రాజకీయాలు కానివ్వండి, లేకపోతే రెచ్చగొట్టే రాజకీయాలు కానివ్వండి, ఇలాంటి రాజకీయాలు మేము చేయదలుచుకోలేదు. ఒక చదువుకున్న వ్యక్తిగా 10 మందికి సేవ చేయాలి, 10 మంది సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా ఈరోజు ప్రజలందరూ గారు నేను కోరుకునేది ఆశీర్వదించండి, దీవించండి.